ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యము. దిస్ కైండ్ కెన్ కమ్ ఫార్త్ బై నథింగ్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థనలో ఉన్న శక్తి మరి దేనిలోనూ లేదు. అంతటి గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేనినైనా జయించుటకు ప్రార్థన అనే ఆయుధాన్ని వాడాలి. యేసయ్య గారే బాప్తిస్మము పొందిన తరువాత 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండి తండ్రితో ప్రతి రాత్రి ప్రార్థనలో గడిపి శక్తిని పొందుకొని విశ్వాసాన్ని పెంచుకొని అనేక అద్భుతాలు ప్రజలలో జరిగించారు. ఒకనాడు మూగదయ్యము పట్టిన కుమారుని యేసయ్య గారి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టుటకు ప్రయత్నించిరి, గాని అది వానిని వదిలిపోలేదు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? వారిలో ముందుగా విశ్వాసం అనేదే లేదు. ఎంతకాలం యేసయ్య గారితో ఉన్నా వారిలో ప్రార్థనా జీవితం అనేది లేదు. అందుకని వారు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేక దేవుని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆ బాలుని తండ్రిని యేసయ్య గారు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పారు. ఆ పిల్లవాని తండ్రి, నమ్ముచున్నాను, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయమని దేవునిని అడిగాడు. అందుకు యేసయ్య గారు ఆ దయ్యమును గద్దించగా అది ఆ బాలుణ్ణి విడిచిపోయింది. అప్పుడు శిష్యులు యేసయ్య గారు ఏకాంతముగా ఉన్నప్పుడు మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతిమి అని అడిగారు. అందుకు యేసయ్య గారు, ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట సాధ్యం అని సెలవిచ్చారు. నిజమే, విశ్వాసముతో ప్రార్థించాలి, కార్యము జరుగును అని నమ్మాలి. విశ్వాసం నమ్మిక రెండూ ఉండాలి. ఆ బాలుని తండ్రికి నమ్మకం ఉంది, ప్రార్థించే వారికి విశ్వాసం ఉండాలి. యేసయ్య గారు ప్రతిదినము ప్రార్థనలో గడుపుతూ ఆయన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అపవాదిని ఎదిరించే శక్తిని పొందుకుంటూ బలంగా పోరాటం చేయుటకు తండ్రిని ఆశ్రయించేవారు. నరమాతృలుగా మనము కూడా దేవుని దినదినము ఆశ్రయించాలి, ప్రార్థించాలి, వేడుకొనాలి. విశ్వాసాన్ని అనుగ్రహించమని, అపనమ్మకాన్ని తీసివేయమని మనం అడగాలి. అటువంటి ప్రార్థనా జీవితమే కనుక మనము కలిగి ఉంటే ఏదైనా సాధ్యమే. దేవుడే నీకు నాకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంలోకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వినిన వాక్యాన్ని విడిచిపెట్టు వారంగా కాకుండా హృదయగతిలో భద్రపరచు వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. మాలో ఉన్న విశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేసి ప్రార్థనతో సమస్తమును సాధ్యమే అనే విశ్వాసాన్ని మా అందరికీ దయచేయండి దేవా. ప్రార్థన అవసరకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.